హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు వక్తా క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు మనం ఎగ్ మలాయ్ మసాలా కర్రీ ఎలా చేస్తారో చూద్దాం. ముందుగా ఒక జార్ తీసుకుని దానిలో ఉల్లిపాయ 4 ముక్కలుగా కట్ చేసిన పీసెస్, అలాగే పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ముక్కలు, జీడిపప్పు, కొత్తిమీర వేసి ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్ బాగా హీట్ అయ్యాక ఆయిల్ వేసి, ఆయిల్ కూడా బాగా హీట్ అయ్యాక బిర్యానీ ఆకు, అనాస్ పువ్వు, ఇలాచీ వేసి ఒకసారి అవి కొంచెం బాగా వేగాక ఇందాక మనం ఫైన్ పేస్ట్లా చేసుకున్న ఆ పేస్ట్ని కూడా వేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక దానిలో సరిపడా సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసి అంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఎంతసేపు కుక్ చేయాలి అని అనుకుంటున్నారా? అంటే ఎప్పుడైనా సరే మనం పేస్ట్ వేసి కనుక మనం కర్రీస్ కుక్ చేస్తున్నాము అంటే ఆ పేస్ట్ అనేది బాగా కుక్ అయ్యి ఆయిల్ పైకి తేరింది అంటే అప్పుడు దాని టేస్ట్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే దానిలో ఉండే ప్రతి ఫ్లేవర్ కూడా మనకి తెలుస్తుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఆయిల్ కొంచెం పైకి తేరినట్టుంది కదా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ బాయిల్ చేసి ఉంచుకున్న ఎగ్స్ని నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఆ ఎగ్స్ని ఆ గ్రేవీలో యాడ్ చేసుకుని అంతా ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఆ ఎగ్స్ ఆ గ్రేవీలో కొంచెం బాగా మిక్స్ అయ్యాక దానిలో క్రీమ్ మిల్క్ యాడ్ చేసుకోండి. క్రీమ్ మిల్క్ ఎందుకు అని ఇంత స్పెషల్గా చెప్తున్నాను అంటే క్రీమ్ మిల్క్ చక్కగా చిక్కగా ఉండడంతో పాటు కర్రీ టేస్ట్ని కూడా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. 2 కప్స్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకున్నాక అంతా ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోండి. ఈ ఎగ్ మలాయ్ మసాలా కర్రీలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ మిల్కే కదా. ఈ మిల్క్ వల్లే ఈ కర్రీకి ఫ్లేవర్ అలానే టేస్ట్ కూడా వస్తుంది. ఆ తర్వాత 1 కప్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకుని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇలా 5 మినిట్స్ కుక్ చేసుకున్నాక చూస్తున్నారు కదా ఆయిల్ అంతా ఎలా పైకి తేరిందో. మనం ఎప్పుడైనా కర్రీస్ చేస్తున్నప్పుడు ఆయిల్ పైకి తేరింది అంటే ఆల్మోస్ట్ కర్రీ అయిపోయినట్టే. సో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా అండ్ రుచిగా ఉండే ఎగ్ మలాయ్ మసాలా కర్రీ రెడీ. ఈ కర్రీ మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మా వక్తా క్రియేషన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.